అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం రజని గారు రచించిన కాంతామణి స్వర్గానికి వెళ్ళొచ్చింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ వార్త ఊరంతా గుప్పుమంది. కొంతమంది ఆ వార్త విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోసాగారు. ఇంకొంతమంది పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఇది నిజమా అంటూ బుర్ర గోక్కోసాగారు. ఇంత హడావిడి ఆనందకర వాతావరణం కలగడానికి కారణం కాంతామణి చనిపోవడమే. కాంతామణి చనిపోయిందట. కాంతామణి పోయారా? పోయిందే, గాయం, షీస్ గాన్. ఇలా రకరకాలుగా వికవికాలుగా కామెంట్లు గీమెంట్లు చేసుకుంటున్నారు. కాంతామణి మొగుడైతే ఆనందం పట్టలేక పగలబడి నవ్వుతున్నాడు. కాంతామణి చచ్చిపోతే ఇంత ఆనందమా అని ఆశ్చర్యపోతే అందుకు ఆన్సర్ రెడీగా ఉంది. చిత్తగించండి. కాంతామణి రచయిత్రి. అలా అని ఆమె అడిగిన వారికి చెబుతూ ఉంటుంది. అలా అని కనిపించిన వారందర్నీ నడి రోడ్డు మీద ఆపి కవితలు వినిపించి బెదరగొట్టే టైపు కాదు. అర్ధరాత్రి మధ్యల దరువులా ఇంటి పక్కన వాళ్ళని కథలు వినిపెట్టమని సతాయించే రకము కాదు. మంచి మూడ్లో ఉన్న మొగుడిని కథ వినమని పోరుపెట్టి ఆ జీవుడిని భయపెట్టే స్టైలు కాదు. మరేమిటది అని తెలుసుకోవాలి అనుకుంటే అబ్బో బోల్డు. మచ్చుక్కి కొన్ని తెలుసుకోవాల్సిందే. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఆ మాటకొస్తే ఆ వీధి కూడా నిర్మానుష్యంగానే ఉంది. దానికి కారణం అక్కడ కాంతామణి తచ్చాటం. ఆ కారణంగా అక్కడ కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఆ వీధి చివరిలో బస్సు ఆగింది. బస్సులో నుంచి బలేశ్వరరావు దిగాడు. అతని భుజానికి ఎయిర్ బ్యాగ్ వేలాడుతోంది. కర్మకాలి ఆ రోజు ఆ బస్సులో దిగాడు. హుషారుగా ఏలవేస్తూ నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము అంటూ వచ్చేస్తున్నాడు. కాంతామణి హుషారుగా ఏలవేసింది. అసలు కాంతామణి భయంతోనే ఆ వీధిలోని వారంతా చీకటి పడకముందే తలుపులేసుకుని ఆనక ముసుకేస్తారు. పొరపాటును ఎవరైనా కనిపించారా ఇంతే సంగతులు. చిత్తగించవలను. కనిపించిన ప్రతివాదిని కథ చెప్పమంటుంది. పొరపాటున ఏ మొగుడుగారైనా ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికొస్తే తలుపు తీసేది ఆయన భార్య కాదు, కాంతామణి. ఎవరు ఏ రోజు ఆలస్యంగా వస్తారో తెలుసుకుని ఆ ఇంట్లోకి చనువుగా వెళ్లి ఆ ఇంటి మొగుడుగారు రాగానే తలుపు తీసి ఇప్పుడు చెప్పండి కథ, ఆఫీస్ నుంచి ఎందుకు ఆలస్యంగా వచ్చారో అని అడుగుతుంది. అడగడమే కాదు, ఆ మొగుడుగారు చెప్పే కథని కథని నోట్ చేసుకుని దాన్ని కథగా రాసుకుంటుంది. ఇలాంటి కళలు బోలెడు స్టాక్ ఉన్నాయి కాంతామణిలో. టీ కొట్టు నాయర్ దగ్గరికి వెళ్లి ఓ సింగిల్ టీకి ఆర్డర్ ఇచ్చి ఆ సింగిల్ టీని అరగంట పాటు చప్పరిస్తూ, నాయరు, నీ దగ్గర అరువుకు టీ తాగేవాళ్లు చెప్పే కథలు చెప్పరాదు అంటుంది. కూరగాయల అబ్బిని, లాండ్రీ వాడిని, పాలవాడిని, పేపర్ బాయ్ని, చివరికి ఆ వీధిలో ఎవరింటికి చుట్టాలొచ్చినా వాళ్లని, ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కథలు చెప్పమని చంపుకు తింటుంది. ఆమె భయానికి ఆ వీధిలోకి జనం రావటం మానేశారు. టోటల్గా కనిపించిన వాళ్ళని కథలు చెప్పమని వెంటపడే క్యారెక్టర్ కాంతామణిది. ఆ రోజు బలేశ్వరరావు కర్మ కాలింది. హలో బ్రదరిన్లా, మిమ్మల్నే కేకేసింది కాంతామణి. బలేశ్వరరావు ముందు ఉలిక్కిపడి ఆ తర్వాత సంతోషపడి మీరు అన్నాడు మరింత ఆశ్చర్యంతో. అవును మిమ్మల్నే. హలో బ్రదర్ అని ఆడపిల్ల అంటే కనీసం 6 కిలోమీటర్ల వరకు పరిగెడతారు. అందుకే బ్రదరిన్లా అన్నా బ్రదరు అంది. షాక్తో కింద పడిపోబోయి నిలదొక్కున్నాడు కాంతామణి పిలుపుల టాలెంట్ చూసి. ఇంతకీ తమ పేరేమిటి అడిగింది కాంతామణి. బలేశ్వరరావు. అనుకున్నాను అంది కాంతామణి యథాలాపంగా. ఏంటి? ఏం లేదు, ప్రస్తుతం ఈ పరిస్థితికి ఈ పేరు బాగా సూట్ అవుతుందని. నా పరిస్థితికి ఏమైంది? అబ్బే ఏం అవ్వలేదు, అవ్వచ్చునేమోనని. ఇంతకీ మీరిక్కడ ఎవరింటికి వచ్చారు? కిషోర్ అని మా ఫ్రెండ్ ఇంటికి. మీరేం చేస్తూ ఉంటారు? సరిహద్దులో కాపలా కాస్తూ ఉంటాను, సిపాయిని అన్నాడు మీసాల మీద చెయ్యేసుకుని గర్వంగా. అంటే మంచి దేశభక్తులన్నమాట. అవునవును అన్నాడు గర్వంగా తన బ్యాగ్లో ఉన్న రివాల్వర్ని చూసుకుంటూ. దానికి లైసెన్స్ కూడా ఉందాయే మరి. సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే శత్రుదేశం వాళ్ళు మీ మీద అటాక్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఓసారి ఏమైందంటే అంటూ ఉత్సాహంగా ఓ 5 నిమిషాలు చెప్పుకుంటూ పోయాడు. ఆ తర్వాత అనుమానంతో కాంతామణి వైపు చూస్తే కాంతామణి అతను చెప్పేది గబగబా షార్ట్ హ్యాండ్ లెవెల్లో రాసుకుంటూ పోతోంది. ఏం చేస్తున్నారు? అమాయకంగా అడిగాడు.
మల్టీ కథల పేరుతో ఓ పత్రికకు మీరు చెప్పిన కథ పంపిస్తాను. అన్నట్టు నా పేరు కాంతామణి, రచయిత్రిని. అఫ్కోర్స్ ఇంకా నా కథలు పత్రికల్లో పడలేదు, రేపో మాపో పడతాయి అంది ఉత్సాహంగా. అలాగా అన్నాడు బిక్కచచ్చి. అప్పటికెలాగో అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఎంత పని చేశావురా, నెత్తి కొట్టుకుంటూ అన్నాడు కిషోర్ బలేశ్వరరావుతో. అదేంట్రా, నేనేం చేశాను? అయోమయంగా అడిగాడు. ఏం చేశాను అని తిన్నగా అడుగుతున్నావా? నిన్నసలు ఆ కాంతామణి జోలికి ఎవరెళ్ళమన్నారు? దిస్ ఇస్ త్రీ మచ్. నువ్వు నా క్యారెక్టర్ని శంకిస్తున్నావు, ఉక్రోషంగా అన్నాడు బలేశ్వర్. నా ఉద్దేశం అది కాదురా. ఆవిడ కనిపించగానే దొడ్డిదారిని రావాల్సింది. నేను మిలిటరీ మనిషిని, నాకేం భయం? ఒంటి చేత్తో 10 మందిని ఎదుర్కోగలను అన్నాడు బలేశ్వరరావు. నీ కర్మ, నీకింకా కాంతామణి గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు అన్నాడు. ఏంటో వీడో పిచ్చి మాలోకం అనుకున్నాడు బలేశ్వరరావు కిషోర్ వంక చూసి. ఏంటో వీడో వెర్రి మాలోకం అనుకున్నాడు కిషోర్ బలేశ్వరరావు వంక చూసి. తథాస్తు దేవతలు ఎగ్జాక్ట్లీ అనుకున్నారు. ఓ, అయితే అప్పుడు ఏమైంది? మరింత ఆసక్తిగా అడిగింది కాంతామణి. బలేశ్వరరావుకు ఒక పక్క నిద్ర ముంచుకొస్తోంది, మరో పక్క కోపం తన్నుకొస్తోంది. టైము అర్ధరాత్రి 12:30 అయ్యింది. సాయంత్రం 4 గంటలకొచ్చింది. మిలిటరీలో తన వీర విక్రమ పరాక్రమ గాథలు చెప్పమంటే రెచ్చిపోయి, మెదడు ఆ క్షణంలో పనిచేయక పుచ్చిపోయి శాంపిల్గా 4-5 కథలు చెప్పాడు. అతను చెప్పడం, కాంతామణి రాసుకుంటూ ఉండటం, మళ్ళీ అతను చెప్పటం, కాంతామణి రాసుకుంటూ ఉండటం. చెప్పి చెప్పి బలేశ్వరరావు నోరు పిడచగొట్టుకుపోయింది, శరీరం నీరసించిపోయింది, ఓపిక చచ్చిపోయింది. కాని కాంతామణి ఉత్సాహంగా ఆ తర్వాత అంటోంది. బలేశ్వరరావు సహనం నశించింది. అయినా సహించి, అమ్మా తల్లి కాంతామణి, నన్ను కరుణించు, మిగతాది రేపు కోడి కూయక ముందే చెబుతాను, ఒట్టు అన్నాడు ఆవలిస్తూ ఏడుపు గొంతుతో. అదే అతను చేసిన పొరపాటు. ఎగ్జాక్ట్లీ కోడి కూయకముందే వచ్చి బలేశ్వరరావు మొహం మీద ఉన్న దుప్పటి ముసుగు తీసి, చెప్పండి చెప్పండి, ఆ తర్వాత ఏమైంది అని అడిగింది. కిషోర్ ఊరివాళ్లు ఈ 4 రోజులుగా తన వంక ఎందుకు జాలిగా చూసేవారో, కాంతామణి వస్తుంటే కిడ్నాపర్లు వస్తున్నట్టు ఎందుకు వీధి జనం పారిపోయేవారో అప్పుడు అర్థమైంది. ఆ 4 రోజుల్లో బలేశ్వరరావు 4.5 కేజీలు తగ్గాడు. బలేశ్వరరావు అన్నం తింటున్నా, మార్నింగ్ వాక్ చేస్తున్నా, పడుకోబోతున్నా కథలు చెప్పమనేది కాంతామణి. భరించలేకపోయాడు. తలదిండు కింద ఉన్న రివాల్వర్ తీసి, భారత్ మాతాకి జై అంటూ కసిగా ఆకాశం కేసి గురిచూసి ధన ధనమని ట్రిగ్గర్ నొక్కాడు. రివాల్వర్లోని గుండ్లు ఎక్కడెక్కడ చెల్లాచెదురయ్యాయో తెలియదు కాని ఆ శబ్దానికి, ఆ అరుపునకు కాంతామణికి ఉన్న ఒకే ఒక గుండె టఫీమని ఆగిపోయింది. కాంతామణి చచ్చిపోయింది. హలో బ్రదర్సు, మీరెవరు? తెలుగు సినిమాలో యమకింకర్లు మళ్ళీ ఉన్నారు అడిగింది కాంతామణి కోరలతో, నల్లటి శరీరాలతో ఉన్న యమభటులను చూసి. మేం అసలు సిసలేని యమభటులం అన్నారు యమభటులు. అంటే నేను చచ్చిపోయానా? అవును. మరి నన్ను నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు? నేనేం పాపం చేశాను? కనిపించిన ప్రతివారిని కథలు చెప్పమని వేధించావు. నీకు కథలు చెప్పలేక కొందరు పిచ్చెక్కిపోయారు. మరికొందరు నిన్ను తప్పించుకుని తిరిగే ప్రయత్నంలో ఘోరమైన ఇక్కట్లు పడ్డారు. చివరికి నీ భర్త రోజు ఆఫీస్ నుంచి కరెక్ట్గా వచ్చేవాడు. నువ్వు అతన్ని ఆలస్యంగా రమ్మని, అలా వచ్చాక ఏదైనా ఒక కథ ఆలస్యంగా వచ్చినందుకు చెప్పమని వేధించావు. ఆ పాపాలన్నీ పెరిగిపోయాయి. యమభటులు ఎక్స్ప్లెయిన్ చేశారు. నా నరకం వెనుక ఇంత కథ ఉందన్నమాట. అయితే ఓ చిన్న మాట, నాలాంటి పాపాత్ముల కథలు మీకు బోల్డ్ తెలుసుంటాయి కదా, అవి చెప్పరు ప్లీజ్? ఆ కథలన్నీ యమభటుల కథలు పేరుతో పత్రికకి పంపించి మీకే అంకితమిస్తాను అంది. ఇంకా నరకానికి వెళ్లకుండానే యమభటులు పిచ్చెక్కి కాంతామణికి కథలు చెప్పలేక ఏదైతే దగిందని ఆమెను స్వర్గంలో డ్రాప్ చేసి చేతులు దులుపుకున్నారు. స్వర్గం అల్లా కల్లోలమైంది. ఇంద్రుడు సభ ప్రారంభించి నృత్యం చేయడానికి రంభా, ఊర్వశి, మేనకలను పిలిచాడు. వాళ్లు జాడలేరు. తీరా ఆరా తీస్తే ఓ చెట్టు కింద వాళ్ళ ముగ్గురిని, అంటే రంభా, ఊర్వశి, మేనకలను కూర్చోపెట్టి వాళ్ళని కథలు చెప్పమని అడుగుతూ కనిపించింది కాంతామణి. మరో రోజు సప్తమహర్షులను కలిసి వాళ్ల కథలు చెప్పమంది. ఇంకో రోజు ఇంద్రుడి భార్య దగ్గరకు వెళ్ళింది. ఇంద్రుడికి ఓపిక నశించి దివ్య దృష్టితో విషయం గ్రహించి, తమ లోకానికి కాంతామణి వల్ల ముప్పు తప్పదని గ్రహించి తన శక్తితో మరికొంత ఆయుష్ పోసి భూలోకానికి పంపించాడు.
కాంతామణి మొగుడా, ఇన్నాళ్ళు నీ పేరు మర్చిపోయి కాంతామణి మొగుడు అని పిలిచాము. ఇక నుంచైనా హాయిగా ఉండు అంటున్నారు అక్కడికొచ్చిన వారు ఓదార్పుగా. బలేశ్వరరావు పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ కాంతామణి శవం వైపే చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే జరిగింది ఆ అద్భుతం. కాంతామణి శవం కదులుతోంది. మెల్లగా కళ్ళు తెరిచింది. కాంతామణి మొగుడు బిక్క చచ్చిపోయాడు. బలేశ్వరరావుకు చచ్చినంత పనైంది. వీధి జనం రన్నింగ్ రేస్లో పరిగెత్తినట్టు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కాంతామణి దయ్యమై వచ్చిందని భయం కన్నా మళ్లీ తమని కథలు చెప్పమని వేధించుకు తింటుందన్న భయమే ఎక్కువ. అప్పుడు గొంతు విప్పి, ఆగండి, నేనిప్పుడు స్వర్గానికి వెళ్ళొచ్చిన కాంతామణిని, పాపపుణ్యాలు తెలిసిన మనిషిని. శరీరాన్ని గాయపరచడమే కాదు, మనసును బెదరగొట్టడం కూడా తప్పేనని తెలిసింది. ఇక నుంచి మిమ్మల్ని కథలు చెప్పమని వేధించును. ఈ ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తాను. నా చుట్టూ ఉండే ఎన్నో పరిస్థితులు, మనుష్యుల మనస్తత్వాలే నా కథా వస్తువులు. ఈ వాల్టి నుంచి నా బాధ ఉండదు అంది కాంతామణి. వీధి జనం ఊపిరి పీల్చుకున్నారు. బలేశ్వరరావు ఆనంద బాష్పాలు రాల్చాడు. కాంతామణి మొగుడు హాయిగా నిట్టూర్చాడు. స్వర్గానికి వెళ్ళొచ్చిన కాంతామణి ఇప్పుడు ఎవరిని సతాయించకుండానే రచయిత్రిగా తెగ కథలు రాసేసి పేరు తెచ్చుకుంటోంది మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.